ఇప్పుడు సభనుద్దేశించి ఐటీ మంత్రి ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడతారు. సారీ ఫర్ ఇంటర్ఫరెన్స్. ఒకటే నిమిషం మాట్లాడుతున్నాను. ఇక్కడ అన్ని వేదికలలో ఇంద్రవెల్లికి ఏది కానివ్వండి, మంచిరాల వేదిక కానివ్వండి, పాదయాత్ర కానీ ఎక్కడ కానీ ఒకటే మాట్లాడడం జరిగింది. 76 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి, ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవెల్లి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ ఎక్కడ పోయిండ్రు. ఇవాళ ఇన్నోవెల్లి మీటింగ్ మంచిగా రోజులు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రాలు బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1970 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరటి గడ్డ. ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి. కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంది తెచ్చు సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏమన్నా బాధ కలిగిస్తే క్షమించవాలి. పెద్దలు శ్రీరావు గారు మాట్లాడుతున్నారు. మీ అభిమాన నాయకుడు, మీ ప్రాంత శాసన సభ్యులు, గౌరవ సహచరులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతా ఉన్న జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ భాగంలో భాగస్వాములైతా ఉన్న మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరిమణి సురేఖ గారికి, మా సహచర గౌరవ శాసన సభ్యులు బొజ్జి గారికి, ఈ పార్లమెంటు నియోజకవర్గ ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమానికి కన్వీనర్ గా వచ్చిన సంతోష్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వివిధ స్థాయిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ డిపార్ట్మెంట్లకు సంబంధించిన సోదరులు, సోదరిమల్లు, ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన దినం. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ జయంతి సందర్భంలో వేలాది మందిని ఇక్కడికి పిలిచి ఒక సందేశాన్ని ఇవ్వాలని ప్రేమ్ సాగర్ రావు గారు ఓ గొప్ప ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని, వారి ఆలోచనలని, వారు చూపెట్టిన బాటలో నడపాలని ఈ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నాయకుడిని సమానవేత్తం చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో వేలాది మంది